2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత కూడా జగన్ రెడ్డిలో ఎటువంటి మార్పు రాలేదు. ఎంతసేపు జనం నన్ను మోసం చేశారనుకుంటున్నాడు, కానీ తాము చేసిన అవినీతి అరాచకాల వల్లే జనం అలాంటి తీర్పిచ్చారు అని అనుకోవట్లేదు. అందుకే ఎంతసేపు అదే అహంకారం, అదే బలుపు. జగన్ రెడ్డి ఈ 4 ఏళ్లలో ఏం చేశాడో, ఒకవేళ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాడో క్లియర్గా చెప్తున్నాడు. నేను అరాచకమే చేస్తాను, చేయబోయేది కూడా అరాచకమే అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఈ 4 ఏళ్ళు ఈయన గారు చేయబోయేదేంటో మనకు ఆల్రెడీ ట్రైలర్ చూపించాడు. పల్నాడు, ఒంగోలులో జరిగిన టీడీపీ క్యాడర్ హత్యలు, పొదిల్లో మహిళల మీద దాడి, తెనాలి వెళ్ళి గంజాయి బ్యాచ్ని పలకరించడం, సత్తెనపల్లి రోడ్ షోలో జరిగిన ఘటన అన్నీ ఆ ట్రైలర్లో భాగమే. సో రాబోయే రోజుల్లో ఇలాంటి ట్రైలర్లు మనం ఎన్నో చూస్తాం, ఎన్నో చూపిస్తాడు కూడా. ఇంతకన్నా వైలెంట్గా ఉండే ట్రైలర్స్ కూడా మనం చూడాల్సి రావచ్చు. ఎందుకంటే ఒక పక్కా ఫ్యాక్షన్ లీడర్ నుంచి మనం అంతకన్నా ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేయగలం? అతని నైజం అంతా. ఇక మన కర్మకాలి ఒకవేళ అధికారంలోకి వచ్చాడా, మనందరం చచ్చినట్టే. అధికారంలోకి వచ్చాడంటే ఏం చేస్తాడో రికార్డెడ్ ప్రెస్ మీట్లో, పార్టీ లీడర్ మీటింగ్లో కూడా ఆయన నోటితో ఆయనే చెప్తున్నాడు. జగన్ను చూసి మిగతా నాయకులు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా తమ అధికారంలోకి వస్తే అభివృద్ధి చేస్తాం, పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తారు. కానీ జగన్ రూటే సెపరేట్ కదా. ఆయన గారు వస్తే చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులను అరెస్ట్ చేసి జైల్లో పెడతారట. పోలీస్ అధికారులని బట్టలు ఉడదీస్తారట. అధికారులు అంతు చూస్తారట. ఇవి ఆయన గారు మాట్లాడే మాటలు. ప్రజలు వింటున్నారు, అంతా చూస్తున్నారనే ఇంగిత జ్ఞానం కూడా జగన్ రెడ్డికి లేదు. బలుపు మాటలంటే ఇవే. ఆయన హయాంలో ఎలాంటి దారుణాలు జరిగాయో కూడా చూసాం. యువతను గంజాయి మత్తులోకి దించి ఎలా నాశనం చేశాడో మనందరం చూసాం. అవినీతి అక్రమాలకైతే అంతే లేదు. అలాంటి జగన్ రెడ్డికి మళ్ళీ అధికారం కావాలంట. రాష్ట్ర ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే ఏం జరిగిందో కళ్ళారా చూశాం. మళ్ళీ ఇంకోసారి ఆయనకి అధికారం ఇస్తారని ఎలా అనుకుంటున్నాడో ఆయనకే తెలియాలి మరి.